హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్స్ అనేది పెంచడం అనేది జరిగింది. దాన్ని మార్కెట్స్ పాజిటివ్‌గా తీసుకున్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా బ్యాంక్స్, ఫైనాన్షియల్ సెక్టర్స్ చాలా పాజిటివ్‌గా మూవ్ అయినాయి. కొద్దిగా ప్రెషర్‌లో ఉందేంటంటే మన ఐటీ సెక్టారు అండ్ ఎఫ్ఎంసీసీ సెక్టార్ కొద్దిగా ప్రెషర్‌లో కనిపిస్తున్నాయి. ఒకసారి మొత్తం మార్కెట్ సిట్యుయేషన్ అనేది చూద్దాం. దాని తర్వాత మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉండొచ్చు అని చెప్పేసి ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం సార్ట్ ఔట్ చేసుకుంటే టాప్ గెయినర్ ఫ్రెండ్స్ బ్యాంక్స్ అనేది పాజిటివ్‌గా ఉన్నాయి. ఈరోజు చాలామంది మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకున్నారు లాంగ్ సైడ్. అండ్ ఆఫ్ కోర్స్ సెకండ్ హాఫ్‌లో కొద్దిగా యూ టర్న్ కూడా తీసుకుంది. ఎందుకంటే మార్కెట్ కొంచెం వీక్‌గా ఉంది కాబట్టి అగైన్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద టైమ్ 3 తర్వాత పొజిషన్స్ అనేవి ట్రిమ్ చేశారు. చూద్దాం మండే గ్యాప్ అప్ అవుతదో, గ్యాప్ డౌన్ అవుతదో. అగైన్ ఇక్కడ మనం చూస్తే ఫ్రెండ్స్ ఎఫ్ఎంసీజీలో ఒక 3 డేస్ నుంచి పాజిటివ్‌గా ఉంది. ఐటీలో పాజిటివ్‌గా ఉంది. బట్ ఈ 2 కూడా అండర్ పెర్ఫార్మ్‌గా ఉన్నాయి. బట్ నిఫ్టీ, పిఎస్యు బ్యాంక్, ఫైనాన్షియల్, మెటల్స్, కమోడిటీస్, ఎనర్జీస్ అండ్ రియాల్టీ మొత్తం మీద కొంత షార్ట్ రికవరీ అయితే జరిగినట్టుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మార్కెట్ ఇలా వెళుతుంది. ఓ పాజిటివ్ న్యూస్ అనేది పాజిటివ్‌గా తీసుకున్నాయి కాబట్టి రికవరీ అనేది కనిపించింది. ఇది స్టేబుల్ అవుతదా? లేదా? అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అది చూద్దాం ఒకసారి డేటా నుంచి ఏమన్నా క్లూ దొరుకుతదేమో. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్, లూజర్స్ చూస్తే శ్రీ సిమెంట్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అండ్ కోల్ ఇండియా నెగెటివ్‌గా ఉన్నాయి. బట్ ఫ్రెండ్స్ హిందాల్కో ఇండస్ట్రీస్ వెరీ స్ట్రాంగ్‌గా హ్యామర్ చేశారు కిందకి. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ న్యూస్, ఇండస్ టవర్ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరికి? ఐడియా వాళ్ళకి. సో, వీళ్ళేంటంటే బకాయిలు చెల్లించాల్సుంది. ఆల్మోస్ట్ 7,000,00,00,000 చెల్లిస్తేనే వీళ్ళకేదైనా సపోర్ట్ ఇస్తాం అని జెప్పేసి ఇండస్ టవర్ వాళ్ళు ఐడియాకి ఒక థ్రెట్ లెటర్ అనేది రావడం జరిగింది. ఇండైరెక్ట్‌గా మాట్లాడుతున్నా నేను. సో, ఏందంటే దట్ ఈస్ ద రీజన్ ఐడియా అనేది కొద్దిగా ప్రెషర్‌లో ఉంది. రైట్ నౌ దానికి అడ్వాంటేజ్ ఏంటంటే భారతీ ఎయిర్‌టెల్‌కి. ఓకే. ఎందుకంటే ఇండియాలో చెప్పుకోదగ్గ టెలికాం సర్వీసెస్‌లో మనకల్లి జియో ప్లస్ భారతీ ఎయిర్‌టెల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఈ స్టాక్స్ అనేవి కొద్దిగా షైన్ అవుతున్నాయన్నమాట. దిస్ ఈస్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కోటాక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ కంపెనీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్. సో, ఆల్ టుగెదర్ ఏంటంటే ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్స్ అయితే పాజిటివ్‌గా ఉన్నాయి. దట్ ఏంటంటే వెరీ స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మార్కెట్‌లో ఒక స్టాక్ కూడా 1, 2 స్టాకులు మినహాయించి ఓకే. అన్ని స్టాక్స్ కూడా వెరీ స్ట్రాంగ్‌గా రికవర్ అయితే చూపించినాయి. యాహ్! నెక్స్ట్ ఒకసారి ఇండిసెస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి గ్లోబల్‌గా. ప్రస్తుతానికి ఏంటంటే ఎస్ఎన్‌పి 500 యూఎస్ యొక్క విక్స్ ఇది కూల్ అయింది. దట్స్ గుడ్. రైట్. దాని తర్వాత జపాన్ అండర్ ప్రెషర్‌లో ఉంది. సౌత్ కొరియా ప్రెషర్‌లో ఉంది. చైనా ప్రెషర్‌లో ఉంది. డౌ జోన్స్ స్టిల్ ఏంటంటే పైకెళ్దామా? కిందకెళ్దామా? అన్నట్టు హోవర్ అవుతుంది. బట్ అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడేంటంటే మనకి జస్ట్ పుల్ బ్యాక్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఏది డౌ జోన్స్. అండ్ రష్యా ఆహ్, నిన్న అయితే నిన్న అనుకుంటా బావుంది. నిన్నో మొన్నో. బట్ అగైన్ ఏంటంటే కొద్దిగా వీక్ అయింది. సో, ఎనీహౌ ఆర్‌బీఐ రెపో రేట్ ఏదైతే ఉందో దానివల్ల నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ మొమెంటమ్ అయితే మనం చూడగలిగాం. బట్ అగైన్ స్టేబుల్ అవుతదా? లేదా? అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే. ఇకపోతే ఫ్రెండ్స్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది చూద్దాం. దాన్ని బట్టి ఎలా ఉంది మార్కెట్ పరిస్థితి, ఎలా ఉండొచ్చు అనేది ఒక అంచనా అయితే మనం తీసుకోగలం. ప్రస్తుతానికి 17,100 అండ్ 17,150 మనకి వచ్చేసరికి స్పాట్ ఫ్రెండ్స్ 17,090 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 100 అనుకుందాం. సో, 17,100 అనేది మనకి ఎట్ ద మనీ ఆప్షన్. ఫస్ట్ మనకి ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే. దట్ ఈస్ యాహ్! హైయెస్ట్‌గా దగ్గరలో చూసుకున్నట్టయితే 17,000కి ఆల్మోస్ట్ 17,100 అయితే మనకి 59,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఆల్సో గుడ్. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 17,200 అగైన్ 70,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈవెన్ 70,000 కూడా అంటే స్లైట్ ఇన్ ద మనీ అన్నమాట. 100 పాయింట్స్ ఇన్ ద మనీ కూడా దీనికి కూడా 17,000 కూడా 57,000 కాంట్రాక్ట్స్ అనేవి ఉన్నాయి. సో, ఆల్ టుగెదర్ ఏంటంటే ఈ 3 నంబర్స్ కూడా 17,000, 17,100, 17,200 ఈ 3 కూడా ఏంటంటే మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద ఇది. అయితే
ఇక్కడ హైయెస్ట్ వెయిటేజ్ ఎట్ ద మనీ దగ్గర 17,000కి ఇద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంత ఉంది? 57,000 ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? చూద్దాం. ఇది ఎలా పుట్ సైడ్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే సో అగైన్ 17,100 మనకి పుట్ దగ్గర 53,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 17,000 దగ్గర ఎంత 76 ఉన్నాయి. సో ఆబ్వియస్‌గా ఈసారి కొద్దిగా బులిష్‌నెస్ అనేది మార్కెట్‌లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. 17,000 దగ్గర వీళ్ళేంటంటే 76,000 కాంట్రాక్ట్స్ అనేది సెల్ చేశారు. సో స్లైట్‌లీ ఇదేంటంటే ఒక 40 అనుకుందాం. ఇది 60 అనుకుందాం. ఈ రేషియోలో అయితే కనిపిస్తుంది. 40-60 రేషియోలో కనిపిస్తుంది. సో ఓవరాల్‌గా ఏంటంటే మనకి కొంత బుల్లిష్‌నెస్ అయితే కనిపిస్తుంది. సో కమింగ్ టు ద చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు ఏ విధంగా బిల్డప్ అయింది అనేది చూద్దాం ఫ్రెండ్స్. చూస్తే మనకి ఆబ్వియస్‌గా 17,100 అయితే బిల్డప్ అయింది. 20,000 కాంట్రాక్ట్స్. ఇన్ ద మనీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 16,950 అండ్ సారీ ఇది 17,000 దగ్గర ఎగ్జిట్ అయ్యారు బాగా. 21,000 లాట్స్ అనేది ఎగ్జిట్ అయ్యారు. అండ్ ఆల్మోస్ట్ 17,050 దగ్గర 661 లాట్స్ ఎగ్జిట్ అయ్యారు. బట్ 17,100 దగ్గర అయితే సిగ్నిఫికెంట్‌గా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అనేది 20,000 కాంట్రాక్ట్స్ అనేవి యాడ్ అయినాయి ఫ్రెండ్స్. దాని తర్వాత హైయెస్ట్‌గా యాడ్ అయింది ఎక్కడంటే మనకి 17,200. సో ప్రస్తుతానికి కొద్దిగా బుల్లిష్‌గా ఉంది కాబట్టి మనం రెసిస్టెన్స్‌ని కొద్దిగా పైకి జరుపుకుందాం. బేస్డ్ ఆన్ ద హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ వచ్చేసరికి మనకి 30,000 లాట్స్ ఉన్నాయి కాబట్టి 17,200 అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎట్ ద సేమ్ టైమ్ టోటల్ కాంట్రాక్ట్స్ కూడా 17,200 దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి 17,200 అని మనకి స్పాట్ నుంచి ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పుట్ సైడ్ చూద్దాం ఫ్రెండ్స్. చూస్తే మనకి వెరీ అగ్రెసివ్‌గా 17,100 అనేది సెల్లింగ్ అనేది చేశారు ఫ్రెండ్స్. 17,100 అయితే ఈరోజు అగ్రెసివ్‌గా యాడ్ చేశారు. బికాజ్ మార్కెట్ అనేది చాలా బుల్లిష్‌గా ఉంది కాబట్టి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మనకి 17,000 దగ్గర కూడా 38,000 కాంట్రాక్ట్స్ అనేవి రాశారు. అగైన్ 16,900 దగ్గర కూడా 43,000 కాంట్రాక్ట్స్ అనేది రాశారు. ఆల్ టుగెదర్ ఫ్రెండ్స్ కొద్దిగా కంపేర్ చేస్తే మార్కెట్ స్లైట్‌లీ ఆ బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఫ్రెండ్స్. సో కమింగ్ టు ద సపోర్ట్ మనకి 17,000 అండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 17,200. ఓకే. ప్రస్తుతానికి మనకి ఎస్‌జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది ఒకసారి డిస్కస్ చేసుకొని క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. యాహ్! విల్ గో ఫర్ డైలీ టైమ్ ఫ్రేమ్. ఎస్‌జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. 17,050 దగ్గర ట్రేడ్ అవుతుంది. చూడండి వెరీ స్ట్రాంగ్‌గా ఈరోజు రికవర్ చేసింది. మనతో పాటు ఎస్‌జిఎక్స్ నిఫ్టీ కూడా పెరిగింది. బట్ కొద్దిగా పుల్ బ్యాక్ అయితే తీసుకుంటుంది. మేబీ టెంపరరీ అయ్యుండొచ్చు. చూద్దాం. చూడండి మన నిఫ్టీ వచ్చేసరికి 17,100 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది వచ్చేసరికి 17,050 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి ఇది మిడ్‌నైట్ 2:00 ఐ థింక్ క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. ఫైన్. ప్రస్తుతానికైతే మనకి ఒక 50 పాయింట్స్ అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. బట్ ఎవరైతే పొజిషన్స్ ఉన్నాయో ఎవ్వరు కూడా కంగారైతే పడొద్దు ఫ్రెండ్స్. హ్యాపీగా నిద్రపోండి. మనకి మండే మార్నింగ్ అప్డేట్ అనేది చేద్దాం. ఓకే. ఆ మండే మార్నింగ్ అప్డేట్‌లో చూద్దాం ఎస్‌జిఎక్స్ నిఫ్టీ మనకి గ్యాప్ అప్ అవుతుందా? లేకపోతే గ్యాప్ డౌన్ అవుతుందా? అని చెప్పేసి దాని తర్వాత ఎఫ్ఐఐ డేటా అండ్ డిఐ డేటా కూడా ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి మనం ఏంటంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందని చెప్పేసి ఒక ప్రిడిక్షన్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. టిల్ దెన్ ఏంటంటే బీ హ్యాపీ. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్. గుడ్ నైట్.